జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్తే మేడం, రండి. ఏం కావాలి? మీ మేడం గారు ఇందాక వసు అని పిలిచారు కదా. వసు అక్క మీకు తెలుసా? తనని పిలవండి. అక్క వసు కన్నా పద్మ సీనియర్ మేడం. మీకేం కావాలో తనైతేనే బాగా చూపిస్తుంది. కొందరికి ఏం కావాలో కొందరికి బాగా తెలుస్తుంది. కొందరి గురించి కొందరు మాత్రమే బాగా ఆలోచించగలరు. కొందరి గురించి కొందరు మాత్రమే ఏమైనా ఎలాంటి త్యాగమైనా చేయగలరు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మాకేం కావాలో ఈ వసు చూపిస్తుంది. తను మీకు ముందే తెలుసా? తన మొహం చూస్తే మాకలా అనిపించింది. వసు, వాళ్ళకేం కావాలో చూపించు. పద్మ, నువ్వెళ్ళి వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. సరే మేడం. హలో, చెప్పండి. ఏం కావాలి మేడం? మేడం ఏంటి? నోరారా అత్తయ్య అని పిలు. అత్తయ్య, నువ్వెంత కష్టపడుతున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావు. ఇదంతా నా వల్లే. నువ్వు అభి ఇబ్బంది పడుతున్నారు. అదేం లేదత్తయ్య, ఇది మేం కోరుకున్న జీవితం. ఇలాంటి జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? ఉన్న ఆస్తులన్నీ వదిలేసి కష్టాలు పడుతున్నారు. ఇష్టమైనదెప్పుడు కష్టం అనిపించదత్తయ్య. మేం ఆనందంగానే ఉన్నాము. ఆయన ఆస్తిని పరాయి వాళ్ళకి ఇవ్వలేదు కదా, మన అనుకున్న వాళ్ళకే కదా ఇచ్చాము. కానీ మిమ్మల్ని వాళ్ళు సొంత మనుషులు అనుకోవట్లేదు వసు, శత్రువుల్లా చూస్తున్నారు. ఆ రాక్షసులు అంతే, మారరు. అలాంటి వాళ్ల కోసం మీరు ఆస్తిని త్యాగం చేశారు. అభి అంటే చిన్నప్పటినుంచి మా దగ్గర పెరిగాడు. భాస్కర్ మీద, అఖిల్ మీద అభిమానం ఉంది. ఆస్తుల్నిచ్చేశాడు. నువ్వు బయటనుంచొచ్చావు. ఆస్తి ఇవ్వడానికి నీకు మనసెలా వచ్చింది? పిల్లల గురించి కూడా ఆలోచించలేదే నువ్వు? ఆయనకి మించిన ఆస్తి నాకేముంటుంది అత్తయ్య? ఆయనని మీరు చాలా గొప్పగా పెంచారు, ఎన్నో విలువలు నేర్పారు. అదే ఆయన ఆస్తి, ఆయనే నా ఆస్తి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.